64 మంది ఆల్రెడీ స్కూల్ నుంచి జనరల్ బోర్డు డిస్కస్ చేసిన తర్వాత ఎంఓలతో మాట్లాడి ఎంఓలో లీవ్లతో మాట్లాడి ఒకటే విద్యలా ఉంటుంది ఇంకో చెప్పాలి సమాధానం ఓకే క్లాస్ భోజనం బాగుంటుందా? భోజనం రావాలైపోతుంది. భోజనం బాగుంటుందా? పిల్లలకి రైస్ పిల్లలకి పప్పు బాగుంటుంది అక్కడ ఇంకా బాగా చేస్తారా ఇంటూ అన్ని కట్టిన వేస్తున్నారు కూరలు కానీ పాల్గొని మాట్లాడుతుంది ఇంట్లో అన్నట్టు ఉంటుందా ఓకే మంది హై స్కూల్ చదవడం జరిగింది. ఆ రోజు మేము జనరల్ బడులు మాట్లాడాము. ఎస్సీపేట అంటే అగుడిపోయి గ్రామంలో పంచాయతీలో ఎస్సీ కమ్యూనిటీ నుండి చాలా పెద్దగా 1800 మంది ఈ గ్రామంలో 2 స్కూళ్ళు ఉండేవి, ఒక స్టేట్ స్కూల్ ఉండేది. తర్వాత గొప్పగా నగరంలోని ఈ ప్రాథమిక పాఠశాల ఉండేది. అది ఫస్ట్ ఎయిడ్లో ఎయిడెడ్ స్కూల్లో సిఎస్ఐ స్కూల్ని విలీనం చేసిన తర్వాత ఈ స్కూల్లో స్ట్రెంత్ పెరిగి స్టేట్ తర్వాత కూడా మెర్జింగ్లో ఈ స్కూల్ యాక్చువల్ జరగడం జరిగింది. దీని మీద పేరెంట్స్ నెక్స్ట్ అది ఫస్ట్ ఎయిడ్లో ఎయిడెడ్ స్కూల్లో సిఎస్ఐ స్కూల్ని విలీనం చేసిన తర్వాత ఈ స్కూల్లో స్ట్రెంత్ పెరిగింది. స్కూల్ 10th తర్వాత కూడా
మెర్జింగ్లో ఈ స్కూల్ హై స్కూల్ కలపడం జరిగింది. దీని మీద పేరెంట్స్ యొక్క కంప్లైంట్స్ కానీ, పిల్లలు పడే ఇబ్బందుల వల్ల కానీ, తల్లిదండ్రులు పడే ఇబ్బందుల వల్ల కానీ మేము ఆ రోజు జనరల్ బాడీ మీటింగ్లో మాట్లాడడం జరిగింది. ఇక్కడ స్కూలు కిలోమీటర్ పడినప్పటికీ కూడా ఈ స్కూల్ నుంచి కిలోమీటర్ లోపల ఇంకా జనావాసాలు ఉంది. దానివల్ల మేము ఆ రోజున ఎంఈఓ రామారావు గారిని మేము అడగడం జరిగింది. అధికారులు, ఎడ్యుకేషన్ అధికారులు సానుకూలంగా స్పందించి ఎంఈఓ గారు కానీ, ఎండిఓ గారు కానీ మళ్ళీ ఈ స్కూల్ని స్ట్రెంత్ని మళ్ళీ వెనక్కి పంపించడానికి మేము చాలా ఆశిస్తున్నాం. అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించిన అధికారులందరూ కూడా మా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈరోజు స్కూల్లో ఎడ్యుకేషన్ బాగుంది, తర్వాత మిడ్ డే మీల్ బాగుంది, బాత్రూమ్ మెయింటెనెన్స్ చాలా బాగున్నాయి. నేను ఉపాధ్యాయులు కూడా మేము కోరుకునేది ఏంటంటే, మీకు ఏమైనా డెవలప్మెంట్ ఉంటే వాళ్ళకి కొంచెం ఇంపార్టెంట్గా మీరు వారి మీద కన్సర్న్ చేసి వారి మీద ప్రత్యేక దృష్టి కేటాయించి వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ అందించాలని కోరుకుంటూ మిడ్ డే మీల్ కూడా చాలా బాగుంది.